హాయ్ అండి, అందరికీ అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి రామనవమి రోజు వీడియో అండి. ఈ డైలీ రొటీన్స్, ఇల్లంతా క్లీనింగ్ అదంతా చేసుకొని ఇక్కడ హెయిర్ వాష్ చేసి వచ్చి వంట ప్రసాదం అంతా చేసేసి గుడికి వెళ్ళాలన్నమాట. మా దగ్గర ఆంజనేయ స్వామి గుడి దగ్గరే ఉంటుంది. అక్కడే రామనవమికి పూజలు అవన్నీ బాగా చేస్తారు ఆ గుడిలో అయితే. ఇంట్లో పూజ అయితే చేసేసి మళ్ళీ వంట కూడా చేసేసి ప్రసాదం అది పెట్టేసి గుడికి అయితే వెళ్ళాను. గుడిలో కొబ్బరికాయ, ఆంజనేయ స్వామి గుడి అండి ఇది. ఇక్కడే రామ్ సీత కళ్యాణం కూడా చేస్తారు. ఇలాగా కొబ్బరికాయ కొట్టేసి కొద్దిసేపు కూర్చొని మళ్ళీ వచ్చేసాను. వంటకు వచ్చేసి ఈరోజు అన్నము, మళ్ళీ కర్రీ, ఒక కర్రీ ఉండే టమాటా కర్రీ, మళ్ళీ పప్పు, రవ్వ కేసరి ఇదే చేశాను. ఈరోజైతే ఏదైనా ఒక స్వీట్ చేయాలి కాబట్టి రవ్వ కేసరి చేశాను. परमेश्वर प्रीत्यर्थम सीतारामचंद्र स्वामी देवता कल्याण महोत्सवाख्यस्य कर्मणि మా అబ్బాయి వచ్చాడు. అబ్బాయి నేను ఇద్దరం వెళ్ళాము. వెళ్ళి మళ్ళీ బండి తీసుకొని వచ్చాడు అనమాట. దగ్గరే కాబట్టి బండి మీద వెళ్ళాము ఇద్దరము. దీనికి ఆ రోజు ఇంకా ఎక్కువ ఏం షూట్ చేయలేదు. దీనికి నెక్స్ట్ డేనే ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. ఊరికి వెళ్ళాను. ఊర్లో కొంచెం వర్క్ వచ్చింది, ఇంటి వర్క్ కూడా అవుతుంది. మళ్ళీ మా పొలంలో ముహూర్తాన్ని చేస్తారన్నమాట. అంటే వంట అది చేసి ఎడ్లు అలాగా దున్నుతారు కదా, ఆ రోజు ఉగాది రోజన్నా చేస్తారు. లేకపోతే ఇంకొకటి ఉగాదికి 11 డేస్కి చేస్తారన్నమాట. ఇక్కడ అమ్మ వాళ్ళు కూడా, అమ్మ నాన్న ఇద్దరు కూడా వచ్చారు. కొన్ని రోజులు వర్క్ మధ్యలో ఆగిపోయిందనేసి వాళ్ళు మళ్ళీ ఊరికి వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు కొంచెం స్టార్ట్ అయిందనేసి నాతోటి వచ్చారు. మా ఊరికి, మా అమ్మ వాళ్ళ ఊరికి దగ్గరే ఉంటుంది. మేము వచ్చేటప్పుడే వచ్చారనమాట. ఇక్కడైతే ఇల్లు అంటే ఇంట్లో లేకపోతే ఇంటి పరిస్థితి ఎలాగుంటుందో చూసారా. ఇది వచ్చేసి మెయిన్ డోర్కి ఇటు సైడ్ అటు సైడ్ అరుగులాగా ఉంటాయి కదా, అదన్నమాట. రైతులు అంటే ఇలాగే సంచులు, ధాన్యాలు సంచులు అలాగే ఉంటాయి కదా, అవన్నీ తీసుకెళ్తారు, అలాగే పెట్టేశారు అన్నమాట. హడావిడి ఉంటే అలాగే పడేస్తారు. మా దగ్గర వర్క్ చేసే వాళ్ళు చూసుకుంటారు, మేము లేకపోతే. ఇల్లు మొత్తము పక్కన ఒక ఇల్లు కడుతున్నారు, అందుకనే చాలా దుమ్ము అయిపోయింది ఇల్లంతా. ఇదిగోండి ఇల్లు అయితే ఇలాగ అమ్మ నేను ఇద్దరం కలిసి గిన్నెలు అవన్నీ అయితే అమ్మ తోమేసింది. నేనైతే మొత్తం ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటూ వచ్చాను. ఇల్లు కడుతున్నాము, ఇంటి పని కోసం మధ్య మధ్యలో వెళ్తున్నాం అని చెప్పాను కదా. ఇది వచ్చేసి అప్పుడు ఒకసారి వచ్చినప్పుడు జాగ్వార్ కంపెనీ సీట్స్, బాత్రూంలో సీట్స్ ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి పెట్టాము. మధ్య మధ్యలో వచ్చినప్పుడు ఒకసారి ఏదో ఒక వర్క్ చేసుకొని వెళ్ళిపోతున్నాము. దుమ్ము అయితే అసలు కనిపించట్లేదు. సన్నగా ఒక సైడ్ అమ్మ, నేను, మా నాన్న ముగ్గురం చేస్తున్నాము. ఇక్కడ ఒక్కొక్కటి సదిరేస్తున్నాము. సదిరేసి మొత్తం ఇల్లంతా కడుక్కొని వచ్చేసాను. గిన్నెల పైన, గ్లాసుల పైన ఫుల్ అంటే ఫుల్ దుమ్ము. ర్యాక్ అయితే మొత్తం జిడ్డు పట్టేసింది. ర్యాక్ అయితే మొత్తము కడిగేసింది. అమ్మ గిన్నెలు అవన్నీ కూడా కడిగేసింది. ఇలాగా అయితే బయట అదంతా ఊడ్ చేసిన తర్వాత ఇప్పుడు కిచెన్లోకి వచ్చేసా. ఈ కిచెన్లో ఇవన్నీ ముందు ఎలాగ చేయాలో ముందు అర్థం కాలేదు. ముందైతే అన్నీ ర్యాక్లో ఉన్న సామాన్లన్నీ ముందే ఎలాగో తీసి ఒక బుట్టలో వేసి పెడతాను, దుమ్ము చాలా అయిపోతుంది అనేసి. కొన్ని ఉన్నాయేమో పైపైన దుమ్ము ఉంటే మొత్తము సదిరేస్తున్నా. స్టవ్ పైన
ఒక సంచిలాగా వేసి పెడతాను, కానీ దుమ్ము పడుతూనే ఉంటుంది. పక్కన ఇల్లు కడుతున్నారు, ఇంత ఎక్కువ అవ్వదు ఎప్పుడు, కానీ ఈసారికైతే చాలా దుమ్ము పడింది. ముందు ర్యాక్స్ ఉన్నాయన్నీ తీసేసి దుమ్ము అంతా దులిపేసి అదంతా క్లీన్ చేయడానికి వేసేసాను. దాని తర్వాత స్టవ్ కూడా క్లీన్ చేసా. స్టవ్ క్లీన్ చేసి గోడ పైన అంత దుమ్ము దులుపుకున్న తర్వాత మొత్తము సెల్ఫ్లో ఉన్న దుమ్ము అంతా దులిపేసిన తర్వాత ఇల్లు కూడా కిచెన్ ఊడ్చేసిన తర్వాత కడిగేసాను. మొత్తము ర్యాక్స్ అవన్నీ కడిగేసా. మొత్తం అంతా చేయడానికి ఒక 2 గంటలన్నా పట్టింది నాకైతే. ఇదంతా స్లో మోషన్లో పెడితే చాలా టైం అయిపోతుంది, అందుకనే ఫాస్ట్ మోడ్లో పెట్టాను. మధ్యలో ఒకసారి వచ్చి వెళ్తున్నాము. ఇలాగే ఎప్పుడన్నా వర్క్ ఉంటే ఇటు అటు తిరుగుతూనే ఉన్నాము. అమ్మ వాళ్ళైతే వర్క్ ఉన్నప్పుడు మాత్రం అమ్మ వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. మళ్ళీ వాళ్ళు కొన్ని రోజులు వెళ్ళారు, అందుకనే 1 మంత్లో ఇలాగ అయిపోయింది మళ్ళీ ఇల్లంతా.
కోసము ఒకటి కావాల్సి వస్తాయా కిచెన్లో వాడడానికి. పచ్చిమిర్చి ఉండవు, ఉల్లిపాయలు ఉండవు, పాడైపోతాయి అనేసి ఉంచనుకో. వచ్చేటప్పుడు తీసుకొస్తాను. ఆ రోజు వండుకొని తినడానికి కానీ కావాలి కదా, సడన్గా రావాలంటే రావు. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అక్కడి నుంచే కొన్ని కొన్ని తెచ్చేసుకుంటాను నేనైతే. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ పొద్దున్నే 5:30కి అలాగా లేచి అన్నీ క్లీన్ చేసుకొని వంట చేసి ఇవ్వాలన్నమాట. అన్నము, మళ్ళీ సేమియా, కారం పెట్టారన్నమాట. పొలంలోకి ముహూర్తం చేయడానికి పోతే కారం అయితే పెట్టారు, కర్రీ అయితే వండారు. చెప్పగా ఇది ఏమంటారు, ఉప్పు వేసి ముద్దపప్పులాగా వండుతారు. ముద్దపప్పు, అన్నము, సేమియా పాయసం, మరి అంబలి ఇవి చేసి నైవేద్యం పెడతారనమాట. భూమిలో అరక వేసి దున్నుతారు. ఆ రోజు ఉగాది రోజన్న మొదలు పెడతారు. ఉగాదికి 11 రోజుల తర్వాత చేస్తారనమాట. ఉగాదికి చేయని వాళ్ళు ఇది నైవేద్యం అదంతా తీసుకుని వెళ్ళి అక్కడ చూయించి పొలంలో అది చేసిన తర్వాత వాటికి ఇలాగా నైవేద్యం పెట్టి దాని తర్వాత ఇద్దరు తినేసి వస్తారనమాట అక్కడనే పొలంలోనే. ఇక్కడైతే రైస్ పెట్టేశాను, పక్కన కూడా సేమియా చేసేసా. ఏ దానికైనా సేమియా ఎక్కువ చేస్తారనమాట మా సైడ్ అయితే. ఇక్కడ వచ్చేసి అంబలి కూడా చేసేసాను. వంట అయితే ఉడుకుతూ ఉంటుంది. ఇక్కడ టీ పెట్టేశాను. టీ తాగేసి మా వారైతే వెళ్ళిపోయారు. ర్యాక్ అయితే నైట్ సర్దేసి పెట్టేశాను. ఇంకా కొన్ని ఉన్నాయి, సర్దేసి ఇచ్చేసాను. వాటర్కి కూడా కొంచెం ప్రాబ్లం అయింది. కరెంటు లేకపోతే ఊర్లో నీళ్లు రావన్నమాట. నీళ్ళకి ఇబ్బంది కొంచెము. మా దగ్గర వర్క్ చేసే అతను ఉంటే క్లీనింగ్ కూడా కొంచెం ఈజీగా అవుతుంది. నేను వచ్చేసరికి క్లీనింగ్ చేసి పెడతారు. ఎప్పుడన్నా వాళ్ళు లేరన్నమాట ఇప్పుడు. అందుకనే నాకు మొత్తం చేసుకోవాల్సి వచ్చింది. వాళ్ళు ఉంటే వాళ్ళు చేస్తారు, లోపల అలాగా కొంచెం నేను వేరే వర్క్ అలాగా చేసుకుంటా. కొంచెం పైన ఊడ్చేయడం అన్నా చేస్తారనమాట నేను వచ్చేసరికి. అన్నీ గిన్నెలు అవన్నీ కొన్ని సర్ది ఇచ్చేసాను అమ్మకి. ఒక 2 days ఉండి మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఆ రోజైతే కొంచెం ఇంటి దగ్గర కూడా వర్క్ చూసుకొని మళ్ళీ నేను, మా వారు, పిల్లలు, అత్తమ్మ అయితే ఇక్కడే ఉన్నారు. నేను, మా వారు మళ్ళీ రిటర్న్ అయిపోయాం. ఇక్కడ ఇంటి వరకు, అక్కడ పిల్లల స్కూళ్ళు అన్నీ చూసుకోవాల్సి వస్తుంది. ఇల్లు అయ్యేంత వరకు కొంచెం కష్టంగానే ఉంది. వెళ్ళడం రావడం చాలా దూరం కదా. హైదరాబాద్కి ఊరికి అంటే 6 hours జర్నీ పడుతుంది. వెళ్ళడం రావడం అంటే కొన్ని రోజులు ఇలాగే, ఇల్లు అయ్యేంత వరకు అంటే ఇలాగే ఉంటుంది. ఇదిగోండి మళ్ళీ 2 days ఉండి మళ్ళీ హైదరాబాద్కి అయితే వచ్చేసాము. ఇదండి ఇవాల్టి వీడియో. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ అండి. లైక్ చేసి చూడడం మాత్రం మర్చిపోకండి.